వ్యవసాయ రంగంలో 2 రకాలుగా వ్యవసాయం సాధ్యమవుతుంది. ఒకటి ఇప్పుడు మనందరం చేస్తున్న వ్యవసాయం. స్వయం సాగు, సొంతగా మనమే పొలం దున్నుకోవటం, మనం వ్యవసాయం చేయటం. కొంతమంది కూలీలను పెట్టుకొని వ్యవసాయం చేసుకోవటం. మనకు చేతకానప్పుడు కౌలుకో, పాలుకో ఇచ్చి వ్యవసాయం చేసుకుంటాం. కొంత పంటలో షేర్ తీసుకోనో, లేకపోతే కొంత డబ్బులు తీసుకోనో, కౌలుకో, పాలుకో మనం భూమిని ఇచ్చి చేస్తాం. ఇది మనం ఎప్పుడు చూస్తున్న వ్యవసాయం. దీనికి భిన్నంగా చాలా కాలంగా జరుగుతున్న మరొక ప్రయత్నం, అది మన దేశంలో అనధికారికంగా జరుగుతుంది, వేరే దేశాలతో అధికారికంగానే జరుగుతుంది. అదేంటంటే కార్పొరేట్ వ్యవసాయం. కార్పొరేట్ వ్యవసాయం అంటే ఏంటి? కంపెనీలే కొంత భూమిని కొనుగోలు చేసి వారే స్వయంగా వ్యవసాయం చేయటాన్ని కార్పొరేట్ వ్యవసాయం అంటారు. మన దేశంలో కార్పొరేట్ వ్యవసాయం ప్రస్తుత చట్టాల ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక కుటుంబం, ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత భూమి కలిగి ఉండాలో దాని మీద పరిమితులు ఉన్నాయి. సీలింగ్ చట్టాలు, వ్యవసాయ సీలింగ్ చట్టాలు ఆ పరిమితులను నిర్దేశించాయి. ఉదాహరణకి మన రాష్ట్రం తెలంగాణలో తీసుకున్నట్లయితే 54 ఎకరాల కంటే మించి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి వీలు లేదు, అలాంటి చట్టబద్ధత లేదు. ఇక ఈ రెండు కాకుండా మూడో రకం వ్యవసాయం ఏంటంటే, వ్యవసాయం చేసే వ్యక్తి, ఆ రైతే ఒకరితో, అంటే ఒక కంపెనీతో కావచ్చు, ఒక సంస్థతో కావచ్చు, ఒక వ్యక్తితో కావచ్చు, ఒక ఒప్పందం కుదుర్చుకొని, దేనికి సంబంధించిన ఒప్పందం, ఏ పంట వేయాలి, ఎలాంటి పంట విధానాన్ని అవలంబించాలి, ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వేయాలి, ఏ పంట వేయాలి దగ్గర నుంచి ఎలా సాగు చేయాలి వరకు కూడా, ఇక చివరిగా ఆ పంటని ఏ ధరకు కొనబోతున్నారు అనే అన్ని అంశాలపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఒప్పంద వ్యవసాయం. అంటే రైతు ఒక కంపెనీ మధ్యలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చేసే వ్యవసాయాన్నే ఒప్పంద వ్యవసాయము లేదా కాంట్రాక్ట్ వ్యవసాయము అంటారు. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం రైతు వైపు నుంచి కనుక ఆలోచిస్తే, మనం కాగితాలు ఉన్న దాని ప్రకారం ఆలోచించి చూసినట్లయితే, కాంట్రాక్ట్ వ్యవసాయం చేయటం వల్ల రైతుకు ఉన్న రిస్క్ తగ్గుతుంది. తర్వాత పెట్టుబడులు వేరే వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు తను పంట వేయటానికంటే ముందే ఆ పంట ఎంత ధర పలుకుతుంది, ఎంత ధరకు తను అమ్మబోతున్నాడు అనేది అగ్రిమెంట్లోనే వస్తుంది. ఉదాహరణకి నేను కందులు వేసాను, కందులు కింటాకి ఇప్పుడు ఎంత ధర వస్తుందో వేసేటట్టు నాకు ఇప్పుడు తెలియదు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేను పంట వేయాలి, ఆ రిస్క్ అంతా తీసుకోవాలి. పంట నా చేతికి వచ్చే నాటికి అప్పుడు అమ్మడానికి పోతే మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధర వస్తుంది. కానీ ఒప్పంద వ్యవసాయం కనుక ఉంటే ఏమవుతుంది, ఒప్పందంలో రాసుకుంటాం 4 నెలల తర్వాతనో 6 నెలల తర్వాతనో ఈ పంట వస్తే ఆ పంటని కింటాలు ఎంత ధర చెల్లించి కొనబోతున్నారో ఒప్పందంలో ఉంటుంది. కాబట్టి పంట వేయటానికంటే ముందే ఆ పంట ధర నాకు తెలుస్తుంది. ఇంతకు మునుపు అయితే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం కనుక లేకపోతే ఏం జరుగుతుంది, ఇలా పండబోయే పంటకి ముందే ధర నిర్ణయించి కొనుగోలు చేయటం అనేది ఇండియాలో సాధ్యం కాదు. దాన్ని ఫార్వర్డ్ ట్రేడింగ్ అంటారు. ఫార్వర్డ్ ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. వ్యవసాయ ఉత్పత్తులలో ఫార్వర్డ్ ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. అంటే పంట వచ్చిన తర్వాత పంటను చూసి రేట్ ఎంతో చెప్పి కొనుక్కోవాలి తప్ప, ఆ పంట పండడానికంటే ముందే, ఆ పంట వేయడానికంటే ముందే ఏ రేటుకు కొంటాను అనేది చెప్పడానికి వీల్లేదు. కానీ ఒప్పంద వ్యవసాయం కనుక వస్తే అలా ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది రైతు వైపు నుంచి. ఇక ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ వైపు నుంచి కనుక ఆలోచిస్తే, ఆ కంపెనీల వైపు నుంచి కనుక ఆలోచిస్తే, నాకు కావాల్సిన క్వాలిటీతో పంట నా చేతికి రావాలి, నేను దానికి ఎంత ధర చెల్లించాలి, అది ఆ సాగు విధానంలో కూడా నేను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు అనుకున్న క్వాలిటీకి, నాకు అనుకున్న సమయానికి, నాకు అనుకున్న చోట నేను నిర్దేశించిన డబ్బులకి కొనుక్కోవటానికి కంపెనీలకు వీలు పడుతుంది.